ఆర్థిక నిర్వహణ అనేది ఆటోమేటిక్గా దీని మీద కూడా దృష్టి పెడుతుంది. ఎందుకంటే వాళ్ళ డబ్బు ఇక్కడ ఉంది కాబట్టి. అక్కడ వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులే ఇన్వెస్ట్ చేసినా కూడా ఆ దేశ సంపద ఇక్కడికి మనలాగా చేతులు ముడుచుకుని ఎవడేం చేస్తున్నా కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చోరు వాళ్ళు. ఆ దేశం యొక్క రూపాయి ఏ దేశంలో పెట్టుబడికి వెళ్ళినా కూడా అసలు ఆ కంపెనీ చరిత్ర ఏంటని ఎప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటారు. అలా చేస్తున్న క్రమంలో ఈ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం కోసం దాదాపు 2029 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చింది అనేది అమెరికా పసిగట్టింది. అమెరికా పసిగట్టి అక్కడ బ్రూక్లిన్ కోర్టులో కేసు వేసింది, FBI ఛార్జ్షీట్ ఇష్యూ చేసింది. అయితే ఇక్కడ మనోడి గొప్పతనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడం కోసం, మొత్తం 5 రాష్ట్రాల్లో ఈ లంచాల ఇది జరిగింది. అదానీ అనే వ్యక్తి తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ పవర్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏది 2025 నుంచి, అంటే వచ్చే ఏడాది నుంచి 20 సంవత్సరాల పాటు నాన్ స్టాప్గా పవర్ సప్లై చేసే విధంగా ఏది అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి ఇచ్చేలాగా ఒప్పందం చేసుకున్నాడు. ఈ చేసుకున్న దాంట్లో 2029 కోట్ల రూపాయలు లంచాలు చేతులు మారాయి. 2029 కోట్ల రూపాయల చేతులు ఎవరికి ఇచ్చారు డబ్బులు అంటే డైరెక్ట్ ప్రభుత్వాధినేతలకే. ఇంకెవడికో కాదు, వాడికి వీడికి కాదు, డైరెక్ట్ ప్రభుత్వాధినేతలకే డబ్బులు ఇచ్చారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మనోడిది చాలా పెద్ద చెయ్యి. మిగతా అన్ని రాష్ట్రాలకు కలిపి, అంటే ఏది తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, ఒడిశా 4 రాష్ట్రాలకు కలిపి 279 కోట్ల రూపాయల లంచం ఇస్తే మనోడు పెద్ద చేయి కదా. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతకే 1750 కోట్ల రూపాయల లంచం. ఆ 4 రాష్ట్రాలకి 279 కోట్లు, మనోడు ఒక్కడికి 1750 కోట్లు. నా పాపం కదా, ఒక్కడికి అంత ఇచ్చి 4గురికి అంత కూతి పావలా కూడా ఇవాళ ఏదో అట్లా విధించారు. ఏమనాలి, అంత ఎక్కువ సంపాదించడానికి మనోడిని గ్రేట్ అనాలా, లేకపోతే వాళ్ళు సన్నాసులు దద్దమ్మలు చేతగాని ఎదవలనాలా, ఏమన్నాలో అర్థం కావట్లా. అయితే లంచం అన్నాక రూపాయి అయినా లంచమే, కోటి అయినా లంచమే. 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు వైసీపీ ప్రభుత్వంలోని ప్రభుత్వాధినేత. అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అయితే వీళ్ళు ఇచ్చిన ఈ ఛార్జ్ షీట్లో వైఎస్ జగన్ పెయిడ్ 17, ఆయన పేరు డైరెక్ట్ వచ్చేసింది, అదాని గ్రీన్ ఎనర్జీలో వైఎస్ జగన్ పెయిడ్ 1750 crores అని. అయితే అమెరికన్ FBI ఇచ్చిన ఈ ఛార్జ్ షీట్లో, in addition the defendant Gautam Adani personally met with foreign official number 1. అంటే ఫారిన్ అఫీషియల్ అంటే వాళ్ళకి ఫారిన్ అంటే మనం ఇండియా, అమెరికన్ వీళ్ళకి అది ఏజెన్సీకి ఫారిన్ అంటే మనం, ఫారిన్ అఫీషియల్ అంటే మన అధికారి. మన అధికారి అంటే ఇక్కడ వాళ్ళ భాషలో అధికారులు అంటే ప్రభుత్వాధినేతలే అంటే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. వాళ్ళ అఫీషియల్ అంటే మందాగా IAS సెక్రటరీలు ఈ కాదు. నంబర్ 1 ఫారిన్ అఫీషియల్ నంబర్ 1 in Andhra Pradesh to advance the execution of PSA between SECI and Andhra Pradesh State Electricity Distribution Companies. ఇది ప్రభుత్వాధినేతే బ్రైబ్ తీసుకున్నాడు స్వయంగా అనేది దీని యొక్క సారాంశం. అప్రాక్సిమేట్లీ 1,750 crore rupees, approximately $228 million of the corrupt payments was offered to foreign official number 1 in exchange of foreign official number 1 causing Andhra Pradesh state electricity. ఇది పాయింట్. మనందరికీ బాగా గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే అంతకు ముందున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు PPL రద్దు చేస్తా, చంద్రబాబు నాయుడు అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పి గొడవ రద్దు చేస్తానంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుపట్టింది. ఇది చేయడం అనేది మనకి విదేశీ ఫారిన్ అఫైర్స్ కూడా దెబ్బతీస్తుంది, విదేశీ సంబంధాలను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అలాంటి పని చేయొద్దంటే వినకుండా మొండిగా రద్దు చేశాడు. ఎందుకు రద్దు చేశాడయ్యా అంటే ఎందుకు పాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ని రద్దు చేసింది ఎందుకయ్యా అంటే ఇదిగో ఈ 1750 కోట్ల రూపాయల ముడుపుల కోసం. ఇది బయటికి కనబడుతున్నది. ఇంకా ఈయన ఆ కంపెనీతో పార్ట్నర్షిప్ ఎంత పెట్టుకున్నాడో ఇంకేం చేశాడు అనేది అది దర్యాప్తులో తేలాలి. మోరోవర్ ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనవాడు పెద్ద చేయే కాదు ఉదారవాది కూడా. ఏమండి, అదానీ గ్రీన్ ఎనర్జీ అనేది
పవర్ జనరేట్ చేసినప్పుడు ఎవరికైనా ఒకటే రేటుగా ఇస్తుంది కదా, వాడికి పడేది సారీ ఏపీకి అమ్మినా, ఇంకొక అన్నయ్య గాడికి అమ్మినా, సుబ్బయ్య గాడికి అమ్మినా, ఎవరికి అమ్మినా రేటు సేమ్ కదా, అందులో డిఫరెన్స్ ఉండదు కదా. గుజరాత్కి ఏమో ₹99 యూనిట్కి అగ్రిమెంట్ అయింది రేటు. కానీ మన ఆంధ్రప్రదేశ్కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49, అంటే ఎంత, 50 పైసలు ఎక్స్ట్రాకి అగ్రిమెంట్ చేసుకున్నాడు ఒక యూనిట్కి. ఏంటి గుజరాత్కి తక్కువ ఎందుకు, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఎందుకు? పైగా మళ్ళీ ముడుపు ₹1750 కోట్ల లంచం ఇక్కడ దొరికిపోతుంది క్లియర్గా. దీని మీదనే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇట్లాంటి ఒకళ్ళిద్దరు నాయకులు కాస్త గట్టిగానే మాట్లాడారు. కానీ మొండివాడిని ఏం చేయగలుగుతారో చేశారు. ఇప్పుడు బయటపడింది. అది కూడా అమెరికా పట్టుకుంటే కానీ ఈ పాములు కదలట్లా, ఈ పుట్టలో పాములు కదలట్లా. పాయింట్ ఏంటంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అమెరికాకి ఇండియాకి బైలాటరల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఏంటి,